నమస్తే అండి. నా పేరు కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? పిఠాపురం కాబట్టి ఎమ్మెల్యేకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తారండి. ఏంటంటే యువతకి ఇప్పుడు కావాల్సిన పవన్ కళ్యాణ్ ఉందండి. యువతకి ఏంటి ఇప్పుడు యువత బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రావాలండి. ఇప్పుడు జనసేన వైసీపీ ఉందండి. వైసీపీ మాకు స్థలం ఇచ్చేయండి. రాపత్తి, రాయవరం, తిమ్మాపురం, చిత్తరాడ, భోగాపురం అన్ని కల్పించండి. గోకాడ కోలాకులు ఇచ్చేయండి. అది ఇప్పుడు వచ్చి ఏమీ లేదండి. అందులోని ఒక మట్టి కానీ ఏం పోలీసు కట్టుకోమని చెప్పలేదండి. మిగతా ఊళ్ళో చాలా ఎక్కువ కట్టుకొని వచ్చారండి. ఇంకా వంగ గీత ఎంపీయండి, ఆవిడ చేయలేదండి. పిండం దొరబాబు చేయలేదు. ఇంకా చేయకపోతే వైసీపీకి ఎలా ఇవ్వండి రోడ్డు. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి ఏమన్నా మరి ఆడు ఇచ్చిన ఇస్తాడేమో అని పవన్ కళ్యాణ్ మీద ఆశ ఉంది. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ సీఎం కేటగిరి మర్చి ఇక్కడికి వచ్చాడంటే అభివృద్ధి చేస్తాడో. ఇప్పుడు పోయి కుప్పం చంద్రబాబు నాయుడుది ఆయన బాగా అది అతను బాగా చేస్తున్నాడు. అతను బాగా అలాగే ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కడైనా చేస్తారేమో అని పిఠాపురం అభివృద్ధి చేస్తారనేసి ఆయనకి. ఇందాక పెండం దొరబాబు గారు ఏం చేయలేదన్నారు కదా, మాకేది అంటే ఏం చేయలేదైనా ఆయనకి సీట్ ఇవ్వలేదంటారా? అంతేండి, చేయలేదని చేయలేదని ఇవ్వలేదండి. లేదా ఆయనకి మరి ఎమ్మెల్యే ఉండి ఆయన పక్కతో సీట్ పెట్టింది. చెప్పండి దానికి కారణం. ఇప్పుడు మేము బాగా మీకే తెలుసు కదా. ఇప్పుడు చేసిన వాళ్ళకి ఏది ఇస్తారో చేయని వాళ్ళకి ఇస్తారా? మరి ఏదైనా ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఇన్ని వచ్చి ఆ ఊళ్ళోని 200 ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఒక ఇల్లు కూడా కట్టుకోనట్లేదు. ఇప్పుడు పౌత్పాలను కట్టుకున్నారు, ధర్మాలను కట్టేసుకున్నారు, గొల్పల్లి కట్టేసుకున్నారు, చేపల్లి కట్టేసుకున్నారు, చామలపల్లి కట్టేసుకున్నారు. మరి రాపత్తి, రాయవరం, తిమ్మాపురం, ఇలాగ చిత్తరాడ, పిఠాపురం ఎందుకు ఆపేశారు? అది ఎమ్మెల్యే వాళ్ళ కదండి ఆపేస్తా. అది ఎమ్మెల్యే కట్టుకుంటే ఇస్తారు కదా. మరి అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు స్థానికుడు కాదు, నేను ఇక్కడ స్థానికురాలని నేనే గెలుస్తానని అయితే గీత గారు చెప్తున్నారు. అది స్థానికుడు అది ఆవిడ చేసిన పని ఏదండి. ఇప్పుడు ముందు అప్పుడు చేసిందండి. ఇప్పుడు ఎంపీకి ఏం చేసింది చెప్పమనండి. ఎమ్మెల్యే దొరబాబు చేశారండి, ఏం చేశారు చెప్పమనండి. ఏది అందరూ ఎమ్మెల్యేలు తెచ్చుకున్నా మరి మాకేమోపోవడం కారణం ఏంటి? ఇప్పుడు 170, 270 ఇచ్చింది నెలకి. ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు అదిగా పోనీ ఏది చేసినా రేట్లు ఎక్కువే. మామూలు నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండేది, స్వాట్లు 100 రూపాయలు. ఎందుకు పనికి మళ్ళీ అగ్గిపెట్టి 10 రూపాయలు ఉండేది, 2 రూపాయలు అయిపోయింది. జగన్ గారు అగ్గానని ఇంకేంటి చెప్పండి. అగ్గిపెట్టి ఒకసారి అగ్గిపెట్టి కూడా ఆలోచించండి. ఇది ఎవరైనా చెప్పాడు మీకు? అగ్గిపెట్టి పుష్టి నీకు పుట్టినది ఎంత ఉండేది? రూపాయి, 10 రూపాయలు పెరిగింది చామలకి. ఇప్పుడు కూడా రూపాయి పెరిగిపోయింది. అంటే ఎంత రేట్లు పెరిగిపోయింది చెప్పండి. అంటే ఏం అభివృద్ధి ఏం జరగలేదంటారా 5 ఏళ్ళు? ఇప్పుడు ఎందుకంటే బట్టన్ ఎందుకని పట్టినది మన దగ్గర ఇచ్చుకోవడం అక్కడ ఇస్తున్నాడు. ఇప్పుడు రోడ్లు ఎక్కడ రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్డు అయిందండి? ఏ రోడ్డు అయినా చిరాకైనా ఉంది. ఎందుకు డబ్బు ఎందుకండి? సోగబోరు. ఇప్పుడు అమ్మఒడి ఏమన్నారా? రైతు భరోసా ఏమన్నారా? ఏ రైతులకి అదే మాకు ఎరువులు తగ్గించి మామూలుగా రైతు భరోసా చేస్తామని ఏమన్నాడు? రైతు ఎన్నుమొక్క అన్నాడు. రైతు ఏం చేస్తున్నాడా? కూలీలు తీసుకున్నాడు. ఈ కోవిడ్ రైతుకి ఏం వేస్తున్నాడు? కోవిడ్ రైతుకి ఎవడన్నా వేస్తున్నాడా? కోవిడ్ రైతుకి ఎవడ వేస్తలేదు. ఎరువులు తగ్గించి మొత్తం ఎన్ని తగ్గించి ఎన్ని ఇస్తామని ఏమన్నా. అమ్మఒడి ఏమన్నారండి అన్ని. కుర్రోజు స్కూల్లో ఉంది, భోజనం పెడుతున్నాడు రోజుని. అది ఏమన్నది ఇది పొలం అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నాం. పొలం పుల్లి లేనివాడు కూడా రెస్టారెంట్కి వెళ్తాడు. నాకు అది టమాటా రైస్ అంట, టమాటా పచ్చడి అంట, సాంబార్ రోజు సాంబార్ ఇంటికి తినగలదు నువ్వు. అవన్నీ ఎందుకు వచ్చింది? రైస్ సన్న బియ్యం తెచ్చే కుర్రోకి అందంగా పెట్టచ్చు కదా. ఆ బ్యాగులు ఎత్తున్నాడు, 2 రోజుల్లో పోతున్నాయి. షూ ఎత్తున్నాడు, 2 రోజులు పోతున్నాయి చేసుకున్నాడు. అవన్నీ ఎందుకండి? ఆయన ఒబ్బడికి ఇవ్వచ్చు కదా, అందంగా చేయొచ్చు కదా. పథకాలు ఇచ్చినా సరే సరైన లేదండి. ఏది మంచి పని చెప్పండి. ఎవరు వస్తే మీకు న్యాయం చేస్తారండి? ఎవడు వచ్చినా న్యాయం చేయడండి. కానీ ఏంటంటే యువతకు బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా రోజులకి ఏమైనా జాబులు ఏమైనా వస్తాయేమో పవన్ కళ్యాణ్ వస్తేని అనే టార్గెట్ ఉందండి. రెండోది ఏమి లేదండి. మేడం చంద్రబాబు ఉన్నప్పుడు 70 రూపాయలు 60 రూపాయలకు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు దాన్ని ఇవాళ 150 రూపాయలు. 500 కూలి తెచ్చుకుంటే పిల్లలు ఎవరో బతికేది. అంటే మీ చేత మానిపించడానికే దేని మంచిది? మానిపించడానికి మన మంచిగా కాదు, ఆడు దొబ్బు చేసుకున్నాకి చెప్పండి. రాపతూలు చెప్పండి, ఆడు దొబ్బు చేసుకున్నాకి. రాపతూలు ఇప్పుడు లేబర్ వెళ్తున్నాం మేము. రైతులు ఉన్నారు, రైతులు ఉంటే మేము చేసుకున్నాం ఉన్నారు. కుల రైతులు దొబ్బేవాళ్ళు కదా, రైతులకు వస్తున్నాయి. మునిగిపోయి చెమట ఎలా దూసుకుంటే మాకు రూపాయి వస్తుంది రాపతూలు. ఆడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకి 70 రూపాయలు ఇచ్చి కొడతాయా, 30 రూపాయలు తగ్గిపోయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 130 రూపాయలు పెడుతున్నాడు కాయకి. పెడతాం మరి ముందు ఇంకెవరు తగ్గుతాడు చెప్పమని.
ఎప్పుడు అందువల్ల మద్యపాన నిషేధం చేయలేదా? ఎవరు చేసాడు జగన్మోహన్ రెడ్డి చెప్పమని ఇక్కడ నేను మాట్లాడతాను. వారంటీ ఉన్నారు, వారంటీలు ఏం చేస్తున్నారు? ఇల్లు రాయమంటే ఇల్లు రాస్తుంది, లేని వాళ్ళు ఎవరు చెప్తే ఆడ నాయకుడు ఎవడు ఉంటే ఆడికి రాస్తున్నారు. రాకపోతే ఊళ్ళో చెప్పమని. పెద్దోళ్ళు బయటికి వెళ్లకుండా రేషన్ గానీ లేకపోతే పింఛన్ గానీ ఇంటికి తెచ్చేస్తున్నారు కదా. అది ఎందుకు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, డైరెక్ట్ పంచాయతీకి వెళ్తున్నాం, పంచాయతీలు డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు డబ్బులు. చంద్రబాబు అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా మీకు నచ్చలేదా? నచ్చలేదు. వారంటీలు దొంగ చెప్పమంది ఎక్కడన్నా నేను చెప్తాను. ఇది రాపర్తి కదా, పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం మండలం. ఎవరంటారు ఎమ్మెల్యే ఇక్కడ నెక్స్ట్? పెన్నం దొరబాబు. నెక్స్ట్ ఎవరు అవుతారు ఎమ్మెల్యే అన్న? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటారు ఆయన? అవుతాడు కోపు. ఆడ సీఎం మొత్తం గ్యారెంటీ. ఎవరు సీఎం? ఎవరు? చంద్రబాబు నాయుడు. పిఠాపురం ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణ్ అండి. నెక్స్ట్ అంటే అంత అభిమానంగా చెప్పారు మా పవన్ కళ్యాణ్ అని. మా పవన్ కళ్యాణ్ అవుతాడు ఈ ట్రిప్పు. ప్రతి పెద్దోడు పిల్లలు అందరూ కూడా అతనికి వేస్తారు. ఏంటే ఒక ఊళ్ళో తెలుగుదేశం పరిపాలనలో 36 ఇళ్ళు ఉండిపోయి మా ఊళ్ళోనే జగన్ ఇస్తాడు అనుకున్న హౌసింగ్ లోన్ ₹1 ఇవ్వలేదు, ఒక బాత్రూమ్ లోన్ ఇవ్వలేదు. జగన్కి ఏమంటే ఏమి వేస్తాండి ఓట్లు ఇప్పుడు? అంటే పవన్ కళ్యాణ్ వెంట తిరిగే వాళ్ళు ఓట్లు లేని యూత్ మాత్రమే, కుర్రోళ్ళు మాత్రమే ఓట్లు వేసేది మాత్రం వైసీపీ, కానీ వైసీపీ లీడర్స్ అంటారు. దాని గురించి ఏం కాదండి, మొత్తం అందరూ ఆయనకి వేస్తారు. మీలాంటి పెద్దోళ్ళు సపోర్ట్ 100%లో 80% పవన్ కళ్యాణ్ ఓట్లు పడతాయండి. ఆమెను మాది ఏంటి ట్రిప్ మాత్రం ఆయన అవుతాడు ఇక్కడ. మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగ గీత గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? వంగ గీత గారు మాకేం పెద్ద ఏం చేయలేదండి. ఏరియాకి మాకు నీరు గురించి చాలా ఇబ్బందులు ఊడిపోయి ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసినా ఏం చేయలేదండి. మొన్న ఈ మధ్యలో మాకు సుధీర్ గారు అది ఆనుకోటి కడితే అంతా పడగొట్టించి ఆయన చేయించేయండి మాకు. అందుకని ఊరుపులు అట్టండి, అది ఊరుపులు అడపడారు దానివల్ల సారవలం. మా సుధీర్ రాజు గారు కొంత పని ఉంటే చేయించాడు ఆయన. ఆ మంచి పని చేసాడు మాకు ఆయన ఊరికి, లేకపోతే ఈ ఊరు పండ్లవండి ఇంకా. ఏంటి ట్రిప్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. అంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చాలా రకాల డబ్బులు నేరుగా ఇంట్లో గృహిణుల ఖాతాల్లో వేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి అభివృద్ధి పథకాలు అయితే మేము చాలా చేసామని చెప్పేసి అంటున్నారు. అవి ఎవరన్నా చేస్తారండి, అధికారం చేసిన ఎవరన్నా చేస్తారండి. ఎవరన్నా చేస్తారు, ఎవరన్నా ఇస్తారు. హౌసింగ్ లోన్లు ఇస్తానంటాడు జగన్, పట్టలు ఇచ్చి ఊరుకుంటాడు. ఏమో కొంతమంది రావట్లేదు, కొంతమంది కొత్తనే వచ్చినోడు నవ్వుతున్నాడు, రానుడు ఎడుతున్నాడు. అవి మామూలండి. ఒక ఊరికి ఎమ్మెల్యే నియోజకవర్గం ఊరిలో ప్రతి ఊళ్ళో కూడా 30 ఇళ్ళు 40 ఇళ్ళు కట్టేసి తెలుగుదేశం పరిపాలన ఇప్పుడు జగన్ ₹1 ఇవ్వలేదండి. వాళ్ళ మాకు ఎవరికి ఇవ్వలేదండి. ఇంకేమంటే ఏమి వేస్తామండి, ఇంక బ్రతికని పవన్ కళ్యాణ్కి వేస్తాం. అదే సీఎం పీఠం కూటమిదా లేదండి, మామూలుగా మన చంద్రబాబు నాయుడు దండి ట్రిప్. బాబాయ్ బాగున్నారా? అవును. పిఠాపురం నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఆయన చేసిన పద్ధతి, ఆయన చేసే పనులు, ఆయన చేసిన సేవలు అన్నీ నచ్చి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు. అవునా? అంటే కుర్రోళ్ళు యూత్ ఓట్లు లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతారు అని విన్నాను. కుర్రోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరూ ఉన్నారు. నేను రెడ్లు, మేము రెడ్లు, నేను రెడ్లు, నేను పెద్దోడినే, నేను రాజకీయాలు అన్ని చేశాను. నేను రెడ్లోని, నా పేరు నారాయణ రెడ్డి, నాది రాపర్తి. అందువల్ల ఏంటి నేను 30 సంవత్సరాలు నేను పంచాయతీ బోర్డు నెంబర్గా చేశాను. 3 సార్లు ఏకగ్రంగా నెగ్గాను, 2 సార్లు పోటీగా చేసినా కూడా నేను వైఎస్ఆర్ నుంచి ఇలా జనసేన నాయకుడు బాగా చేస్తాడని ఉద్దేశంతో నేను వెళ్ళాను. ఆయన కూడా బాగా బ్రహ్మాండం చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 రోజులు పిఠాపురంలో ఉండి చాలా రకాల వాగ్దానాలు అయితే చేశారు. అవన్నీ ఫ్యూచర్లో అమలు పరుస్తారు అనుకుంటున్నాను. అమలు పరిచి అది చేస్తేనే అది ఆయన చేసాడంటే కంపల్సరీ అమలుపరచడం జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగానే లేదు. ఇప్పుడు గీత గారు ఉన్నారంటే 5 సంవత్సరాలు అయింది ఆవిడ. ఇవాళ ఒక్కరోజు కూడా మా ఊరు రాలేదు, ఒక్కరోజు రాలేదు. చేలు ఎండిపోయి ఎవడో నీరు ఇవ్వలేదు. మొన్న చేలు ఎండిపోయి ఎవరు రాలేదు. ఇంత మునుపు నీరు రాలేదు. నీరు రాకపోతే మేము కలెక్టర్ గారి దగ్గర పోయి మేము ఆర్డర్ తెచ్చుకుని అన్నీ సంపాదించుకున్నాం. ఇవాళ ఇవన్నీ పొలాలు కూడా ఎండిపోయినా కూడా ఒక నాయకుడు కూడా రాలేదు. ఇవాళ ఆవిడ ఎలా వస్తుంది ఇక్కడికి? అంటే ఎమ్మెల్యే ఆవిడ కాదు కదా, దొరబాబు గారు కదా. దొరబాబు కాకపోయినా ఆవిడ ఎంపీ కదా, ఎంపీ కదా. చిరంజీవి గారు 2013లోని 12 కోట్లు ఎట్టి ఇక్కడ వాటర్ స్కీమ్ ఒకటి పెట్టారు, జల్లూరు సోమరాజు చెరువులని. ఈ భూమిలో నీరు వల్ల కాళ్ళు అయి పడేస్తున్నాయని గోదావరి నీరు వల్ల మా ఊళ్ళోని ఫిల్టర్ అవ్వడానికి పెద్ద ట్యాంక్ కట్టారు. ఈ ఊరి నుంచే 18 గ్రామాలకి వాటర్ వెళ్ళకి అప్పుడు చిరంజీవి గారు ఇచ్చారు. ఈ డబ్బు అంతా కూడా ఈ వంగ గీత గారు శుభ్ర తినేసి
అలా పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్ ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారే? పక్క అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ. అందులో తేడా లేదు. ఇంకా అదే వచ్చి 2 రోజులు పర్యటించారు కదా, ఎటువంటి హామీలు ఇచ్చారన్న ఆయన? అతను వచ్చినా రాకపోయినా అతను విజయ్ అందులో తేడా అదే ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? మొత్తం అందరూ కూడా వన్ సైడ్ ఫిక్స్ అయిపోయారు. వన్ సైడ్ ఫిక్స్ అయ్యారు. 100%. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? బ్రహ్మాండంగా ఇంచుమించు 80,000 మెజార్టీ తగ్గుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే బయట ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ పిఠాపురంలో 2 రోజులు పర్యటనలో కానీ చాలా రకాల హామీలు అయితే ఇచ్చారు. ఇక్కడ సిల్క్ సిటీ చేస్తానని, స్మార్ట్ సిటీ చేస్తానని కానీ ఇలాంటి హామీలు చాలా అయితే ఇచ్చారు. అవన్నీ ప్రజలు నమ్ముతున్నారా? ఇచ్చిన వాటిలో కంపల్సరీ నిలబడుతున్నాయి. మాట మీద నిలబడి ఎత్తింది. అందులో అయితే తేడా లేదు. 80,000 మెజార్టీ కంపల్సరీగా 100% వస్తుంది. 80,000 ఈజీగా. అంటే ఇప్పటి వరకు పరిపాలించిన వైసీపీ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందండి? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేయని అవుతుంది ఇక్కడ ఇక్కడ అసలు డైరెక్ట్ గా ఆయనే పోటీ చేయని రావు. ఏంటంటే జనాల్లో అలా ఫిక్స్ అయిపోయింది. డబ్బు తీసుకొని అండి ఆగి ₹1,00,000 ఓటు ఖర్చు పెట్టిన అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు 100% ఇలా ఓటుకి డబ్బులు తినేసి వన్ సైడ్ అయిపోతారు. ఎందుకు వన్ సైడ్ అయిపోతాను అంటే అటు వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం, నవరత్నాలు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టాం, జనాల్లోకి వెళ్ళి సిద్ధం అంటున్నారు. అవన్నీ అంతంత మాత్రమే పేరు వరకునే, నోటి అక్షరాల చివరికి వచ్చేదే కానీ పరిపాలన మాత్రం అంత స్ట్రాంగ్గా లేదు. ఏంటంటే మాకు ముందు వంగ గీత ఉన్నప్పుడు బాగా చేయింది అనేసి ఆవిడ నిలబెట్టుకున్నాం. అది సక్సెస్ అవ్వలేదు ఈసారి. పిన్న మరవనరా మరీ తోను ఆల్రెడీ పరిపాలించిన గీత గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీకి నిలబడారు. ఆవిడ ఏంటంటే తప్పక పోటీ చేస్తుంది తప్పించి అసలు ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా వేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే ప్రయత్నం అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఒక పక్క ముద్రగడ్డ గారు కానీ వేరే వాళ్ళు కానీ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ముద్రగడ పద్మనాభం గారు అంటే అసలు ఇక్కడ ఇలువే లేదండి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అసలు ముద్రగడ పద్మనాభంకి ఇల్లు లేదు. అతను వచ్చి సీఎల్ పిచ్చుకోవాలి ప్రతి కుర్రతో కూడా, ఓట్లేని కుర్రలు కూడా తిడతాడు. ఎందుకంటారు? అసలు బాగాలేదండి అతని పద్ధతి తీరండి. అతను అనుభవం వయసున్నది అయినా సరే అతని పద్ధతి అసలు బాగాలేదు. మనం ఏదో గొర్రెగడ్డలో దిగితే దాని వెనకాల మిగతా గొర్రెలు ఎత్తనట్టు ముందు మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాం కూడా పాలయం. అతను నీతి నిలబడలేదు, అసలు నీతి నిలబడలేదు. పవన్ కళ్యాణ్ అంటారా మీరు? అతను వచ్చి క్యాన్వాసింగ్ చేసినా చెయ్యకపోయినా అతనిదే విజయం. అంటే కాపుల కోసమే ఉద్యమం చేసిన ముద్రగడ్డ గారు ఒక కాపు కులస్తుడు పార్టీ పెట్టి ఎలక్షన్ నిలబడుతున్నా సరే ఆయన సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి మీరు ఎలా తీసుకుంటారు? ఏది సపోర్ట్ ఏంటండి, అతను ఒక మాటలో నిలబడ్డాడు అనుకోండి, పేదలు వెనకాల నిలబడతారండి. ఇప్పుడు వెళ్ళాడండి వైసీపీలోకి వెళ్ళాడు, వైసీపీలో అతని వెనకాల నిలబడేసరికి అతను మళ్ళీ జనసేనలు చంపైపోతాడు. అది అతను అయితే ప్యాకేజ్ స్టార్ అండి. అతనైతే మన ముద్రగడ పద్మనాభం గారు మీరు డబ్బులు ఇస్తే మీ దాంట్లోకి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ డబ్బు ఇస్తానంటే పవన్ కళ్యాణ్ పడతారు. పవన్ కళ్యాణ్ డబ్బు కొట్టు పెట్టిన మనిషి కాబట్టి అందరూ నిలబడలేకపోయింది. ఆయన సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ పెద్ద పేరు. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరంటారు? సీఎం ఎవరంటే ఇంకా మనకి చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారు. పిఠాపురం ఎమ్మెల్యే? పిఠాపురం ఎమ్మెల్యే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా మీరు ఏ కరోనా అడిగినా ఏ ముసలాబు అడిగినా 100% ఈడే చెప్తారు. ఈవిడంటే ఈయన చెప్తారండి. గీత గారు అంటే నేను కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్. జనసేన. అంటే మనం చూసుకున్నట్టయితే ఎంపీ వంగగీత గారు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థి కింద నిలబడుతున్నారు. అంటే ఆమె పరిపాలన ఏం బాగాలేదంటారా? ఇంకా జనసేనకండి మొత్తం పరిపాలన విధానం ఏం లేదు. ఆయన ఏముందని కాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేయలేరు కదా. మనం చూసుకున్నట్టయితే జగన్ గారు ఎటు చూసినా మేము బట్టలు నొక్కుని ప్రజలందరికీ డబ్బులు బట్టలండి. అంటే డైరెక్ట్ సచివాలయ వ్యవస్థని బాగా డెవలప్ చేసాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏ మేరకు డెవలప్ అయింది? ఏమీ లేదండి, అంత సొల్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ బట్టలు నొక్కుకోవడం అంతే అండి, అది తప్పించేది. జగన్ గారు మైండ్ ప్రకారం ఏంటంటే డబ్బు ఇస్తే చాలు ప్రజలకి అభివృద్ధి లేదు అని చెప్పి అనుకుంటారు. మనం చూసినట్టయితే రోడ్డు వ్యవస్థ కానీ ఏది కానీ ఏ ఊళ్ళో కూడా సక్రమంగా లేదు. ఏది రోడ్డు అంటే ఎక్కడా లేదు. 10,000 రూపాయలు పెట్టి రోడ్డు పోసింది ఎక్కడా లేదు. జగన్ గారు గవర్నమెంట్ 10,000 రూపాయలు రోడ్డు కూడా ఎక్కడా లేదు మా ఊర్లో. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్ వ్యవస్థలు బాగున్నాయి, ఆరోగ్యశ్రీ సొల్లు మద్యపాన నిషేధం చేస్తున్నారు. అది చూసారు కదా మీరు, ఏర్లై వార్తలు చేసారు ఎలా బద్దలు కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. 50 రూపాయలు 200 రూపాయలు చేశారు, అదే తాగేసి పిచ్చోడ్లో పడుకుంటున్నారు అంతే. అంటే మనం చూసినట్టయితే ఇప్పుడు అప్పుడు
ప్రతిసారి జగన్ గారు పైన నుంచి నీ బటన్ నొక్కుతున్నాము డబ్బులు వస్తున్నాయి ఇది ఒకటి ఆలోచిస్తున్నా తప్ప ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేయాలి దీనికి ఏమైనా ఉందంటారు అసలు ఆయన నొక్కుకోవడం అయినా అంతే ఆ పక్కన ఈ పక్కన నొక్కుకోవడం తప్పించి ఏం లేదు. బటన్ నొక్కితే ఇంకా సరిపోతుంది. సరిపోయింది బట్టలనే అదే పని. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం స్మార్ట్ సిటీ కింద చేస్తామని ఆయన మాట ఇచ్చేస్తారు కదా. చేబ్రోడ్ గ్రామాన్ని సిటీ సిటీ చేస్తామని ఏ మేరకు తప్పనిసరి ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరి చేస్తారు, తప్పనిసరిగా 100% చేస్తారు. ఆయన సంఘ శ్రీనివాస్ గారు కన్వర్సెక్స్ గారు నిలబడుతున్నారు కదా. ఏంటి ఆయన ప్రభావం ఉదయ శ్రీని గారు గ్యారంటీ సార్. ఇంకా అందులో 100%. పవన్ గారు 100%. ఇక్కడ 90,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 1,00,000 పైన దాటిపోయినా ఆశ్చర్యపోకర్లేదండి. ప్రతి కులంలోని కులం మాత్రం ఏం లేదండి ఎవరికైనా. ప్రతి ఒక్కరు సరదాగా ఈ ట్రిప్ ఆయన చేయాలి. ఏంటి ఆయన చూసాం కదా, ఒకసారి అన్నారు, ఒకసారి ఏం చేశారు. మనం చూసుకున్నట్టు 2 చోట్ల ఓడిపోయి ఇక్కడ ఈసారి మంచి దురసంకల్పంతో వచ్చారు. మన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ గారిదే. అలాగే ఉదయ్ గారిది కూడా అత్యధిక మెజార్టీ ఉదయ్ గారిదే ఉంటుందండి ఎంపీలోని, మన రాష్ట్రంలోని. మనం చూసినట్టయితే పిఠాపురాన్ని ఒక టూరిజం స్పాట్ కింద చేస్తాను, ఎక్కడి నుంచి స్వస్థలం చేసుకుని ఎక్కడి నుంచి రాజ్యం చేస్తాను ఆయన చేస్తారంటారు. ఆయన చేస్తాడని నమ్మకం అందరికీ ఉందండి. ఆయన చేసి మనిషి అయినా, సొంత డబ్బులు ఖర్చు పెట్టిన చేసి మనిషి అయినా చేస్తారని నమ్మకం అందరికీ ఉంది. అపోనెంట్ పార్టీలు ఎంత డబ్బు ఉన్నారు అని చెప్పి మేము ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎంత అంటే ఆయన వాళ్ళు ఇచ్చేసి కూడా మేము ఇచ్చేసుకుంటాం, అందులో ఖర్చు పెట్టేస్తాం వాటిని. మనం చూసినట్టయితే పైన పైన జగన్ గారు 170 సీట్లు సిద్ధం ఉన్నారు కదా. 180 వస్తాయండి. తెలంగాణ నుంచి ఒక 5 తెచ్చుకుంటాడు, ఒక 5 వస్తాయండి అక్కడి నుంచి. కేసీఆర్ పంపిస్తాడండి, ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన మనం చూసినట్టయితే చెల్లి షర్మిల ఒకప్పుడు 2019 ఎలక్షన్ అక్కే చెప్తుంది కదా ఏదో ఒకటి చేద్దని. ఒకప్పుడు 2019 ఎలక్షన్ లో అన్ని వెనకాల తిరిగి ఆవిడ కష్టపడదండి. ఆవిడ పాపం రాజశేఖర రెడ్డి గారు క్వాలిటీ ఆవిడ దగ్గర ఉంది, ఏళ్ళలో కనిపించట్లేదు. డబ్బులు తీసుకుంటారు ఈ పార్టీ తప్పనిసరిగా తీసుకుంటామండి. తీసుకుని వీటికి ఖర్చు పెట్టుకుంటాం. చివరిసారి 100% నేనే కాదండి, సండుకూర అది చెప్తాడు. చివరిసారి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారు. పవన్కి మొన్న వచ్చి 60-70 అనుకున్నాం కానీ ఇప్పుడు 1,00,000 దాటిపోయినా ఇంకా పైన ఆశ్చర్యపోకర్లేదండి. ఇప్పుడు అలా ఉందండి ఇక్కడ పరిస్థితి. ఏమన్నా సండుకూర ఏ కులంలో అంటే అవ్వండి మీరు, ఒక కులం కాదండి, కులానికి మతానికి సంబంధం లేదు. ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తా ఉన్నారు అందరూ, ప్రతి ఒక్కరు 100%. శర్మిల గారే ఏదని చెప్తున్నారు వీళ్ళకి. అన్నయ్యకి ఏదని ఆవిడ చెప్తుంది, వైఎస్ఆర్కి ఏదండి. నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తారు? జనసేన. జనసేన నుంచి రావాలి. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారిని బట్టి. అంటే మనం చూసినట్టయితే ఎంపీ వంగగీత గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద పిఠాపురానికి నియమితం అయ్యారు. అంటే ఆ పరిపాలన ఏం బాగాలేదు ఎంపీ చేసి. పరిపాలన గీత గారిని తప్పని అనుకుంటుంది కానీ ఇప్పుడు జనసేన బట్టి పవన్ కళ్యాణ్ 100% ఎక్కుతారు. అంటే ఇప్పుడు 80% పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్యాండిడేట్ బట్టి వేస్తున్నారు తప్ప మన అభివృద్ధి చూసుకునే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 100% అభివృద్ధి చేస్తారు. అంటే మనం చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీ కింద చేస్తామని చెప్పి ఆయన మాట. తర్వాత చేబ్రోడ్ని సిటీ కింద చేస్తాం. ఏ మరి చేద్దాం పవన్ కళ్యాణ్ గారు 100% చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు అపోనెంట్ పార్టీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులందరూ ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ వందలు ఎంతమంది వచ్చినా ఇంకా జనసేన ఎంత డబ్బాన్ని ఇచ్చి ఓటు వేస్తాము ఓటు వేసుకున్నామని చెప్పి డబ్బు ఇచ్చి తీసేసుకున్నా జనసేనకే ఓటేస్తారు. జనసేన ఓటు వేస్తారు. కల్మసి గారి మీద ఎంపీ బెంగళూరు వచ్చిన ఆయన వ్యక్తి ఈవీఎం అధినేత అక్కడ విద్యావేత్త అక్కడ ఉంటున్నారు. ఇది ఎలా ఉంటుంది? ఉదయ శ్రీనివాస్ గారే గెలుపు ఎంపీగా. అంటే ఎంత మీద మెజార్టీ వస్తుంది? ఎంపీ కొద్దిలోకి, ఎమ్మెల్యే కొద్దిలోకి 60-70 వేలు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాకు ఇద్దాం. అంటే ముందుసారి చూసుకున్నట్టయితే ఎంపీ క్యాండిడేట్ గా మిస్టర్ వంగగీత గారు చేశారు. ఆ సేమ్ అదే క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేశారు. అంటే ఆ పరిపాలన బాగాలేదు. పరిపాలన కాదండి, ఇప్పుడు మామూలుగా జనసేనకి ఎక్కువ ఇది ఉంటుంది. పరిపాలన ఎవరు పట్టించుకోరు, ఏం పరిపాలన చేయలేదు కదా. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పథకం ఇచ్చాము అని చెప్పి జగన్ గారు పథకాలు ఇచ్చారు, కొన్ని అన్ని పథకాలు పరిపాలన నిషేధం చేస్తున్నారు. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ ఎక్కడ చేసేది చేయలేదు కదా. వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టి ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురాన్ని స్మార్ట్ సిటీ కింద చేసి పిఠాపురం మొత్తం టూరిజం మొత్తం డెవలప్ చేస్తూ ఉంటారు. ఏ మేరకు చేద్దాం ఆయన అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు కదా.
అంటే ఇంటర్నేషనల్ గా కూడా నీ పేరు వచ్చినా చేస్తారు. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలిసింది కదా, కానీ తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద పోటీ చేశారో ఒక ఆల్ ఓవర్ పిఎం నరేంద్ర మోడీ గారికి కూడా పిఠాపురం అంటే ఒక అవగాహన ఉంది. పిఎం ప్రజలు ఏ విధంగా పిఎంకి నరేంద్ర మోడీ గారికి కాకుండా మొత్తం బయట దేశాలు కూడా తెలుస్తుంది పిఠాపురం అంటే. అంటే మనం ప్రపంచం అంతా తెలుసు. అపోనెంట్ పార్టీ అయిన వైసీపీ పార్టీ మిథున్ రెడ్డి కానివ్వండి, దాడికి రాజు కానీ కురసాల కనబాబు కానివ్వండి, వీళ్ళంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీద కన్నుంది. అంటే ఎంత డబ్బన్నా ఏమన్నా రెడీ ఉన్నాం మేము. వాళ్ళు డబ్బులు ఇస్తారు మేమే 5,000 ఇచ్చి ఓటు వేస్తాం. మేము తిరిగి ఓటుకి మేము ఓటు అయినాక 5,000 ఇచ్చేస్తాం వేయించుకుంటారు. అది అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు ఎన్ని లక్షలు వాళ్ళు జనాలకు ఇస్తారు, మేము జనమే పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తాం ఇవ్వాల్సి వస్తే పార్టీకి ఇచ్చి. అంటే ఎంతవరకు మెజార్టీ వస్తారు? ఖచ్చితంగా 1,00,000 దాటే వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంపీ క్యాండిడేట్ కింద తెంగళూరు శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా ఈ మెజార్టీ అంతా ఆయన కనిపిస్తుంది కదా. అక్కడ కనిపిస్తారు. ఖచ్చితంగా పెండింగ్ దొరబాబు గారు ముందు చూసుకున్నట్టయితే జనసేనలో కలిద్దామని చూసుకుని మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు. ఏంటి ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ నుంచి? పరిపాలన అంటే పైనుంచి ఏమీ లేదని ఆయన మాత్రం ఏం చేస్తారండి ఇక్కడ వచ్చి. అంటే జగన్ గారు ఎప్పుడు చూసినా ప్రతి 1వ తారీఖుకి పెన్షన్ బట్టలు అది ఒకటేగా చెప్పుకోవడానికి ఉంది వాళ్ళకి. అంటే అతను ప్రతి సభలో చూసినట్టయితే నేను మంచి చేసినట్టుంటేనే మాకు ఓటు అయింది, లేదంటే ఓటు అయ్యేది అంటున్నారు కదా. అందుకని వేయరు. ఎవరు సరే ఎవరు అవుతారండి? పవన్ కళ్యాణ్